తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ నేతలతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో జరగనుంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో బీసీ నేతలకు రేవంత్ రెడ్డి స్పష్టమైన మార్గనిర్దేశం చేయనున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కులగణన చేపట్టడం, విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇస్తుందనే సంకేతాన్ని మరింత బలంగా చావటానికి ఈ భేటీ ద్వారా నాయకత్వం ఒక స్పష్టమైన కార్యాచరణ రూపొందించనుంది. బీసీ నేతల భాగస్వామ్యంతో రాబోయే రోజుల్లో ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ సమావేశం కీలకంగా కానుంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, రైట్ భాగ్యశ్రీ, మరికాసేపట్లోనే ప్రజాభవన్ వేదికగా కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వీరితో పాటుగానే పలు కార్పొరేషన్ చైర్మన్లు కూడా పార్టిసిపేట్ చేశారు. వీరితో పాటుగానే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణన మీద చర్చ చేయనున్నారు. అయితే దాదాపు 55 రోజుల ప్రాసెస్ ఈ కులగణన చేపట్టింది. దాదాపుగా తెలంగాణ జనాభాలోని 96.99% మంది ఈ యొక్క కులగణన సర్వేలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉపాధి, ఉద్యోగ కులాల వివరాలను రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలంగాణ ప్రజల నుంచి సేకరించారు. మిగిలిపోయినటువంటి 3.01 జనాభా ఈ యొక్క కులగణనలో పార్టిసిపేట్ చేయలేదు. వారి కోసం మరోసారి అవకాశం కల్పించేందుకు దాదాపు 12 రోజుల పాటు ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఈ యొక్క మరోసారి అవకాశం కల్పించిన నేపథ్యంలో కూడా అంశం కూడా సీఎం రేవంత్ రెడ్డి బీసీ నేతల దృష్టికి తీసుకురానున్నారు. వారితో పాటుగానే ఓవరాల్ గా ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైనటువంటి కులగణనను చేపట్టిన నేపథ్యంలో వాటిని క్షేత్రస్థాయిలోకి ప్రజల్లో చర్చ జరిగే విధంగా కూడా కార్యాచరణ రూపొందించాల్సిందిగా ఈ యొక్క దిశానిర్దేశం చేయనున్నారు. వాటితో పాటుగానే త్వరలో జరగబోయేటటువంటి ప్రత్యేక సమావేశాలు మార్చి 1 నుంచి మార్చి 5వ తేదీ వరకు ఈ యొక్క అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలనేటటువంటి భావనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. దాంట్లో ప్రధానంగా బీసీ కులగణన ఇటీవల నివేదికను, కులగణనకు సంబంధించినటువంటి రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టి తీర్మానించిన నేపథ్యంలో దానికి చట్టబద్ధత తేవాలి. ఇప్పుడు మరోసారి ఈ యొక్క కులగణన సర్వేకు అవకాశం కల్పించిన నేపథ్యంలో వాటి నివేదికను గతంలో నిర్వహించినటువంటి కులగణన రిపోర్టుకు జత చేసి ఈ బీసీల జనాభా శాతాన్ని కూడా అసెంబ్లీలో ఒక బిల్లును ప్రవేశపెట్టాలి. తదనంతరం కూడా కేంద్రానికి పంపాలనేటటువంటి భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున గ్రామాల్లో చర్చ జరగాలి. తదనంతరం అసెంబ్లీలో చట్టబద్ధత చేసిన తర్వాత కేంద్రంపై ఒత్తిడి తెచ్చి షెడ్యూల్ 9ని చట్ట సవరణ చేసే విధంగా కూడా ఒప్పించాలి. అవసరమైతే ఒక రాజకీయ కార్యాచరణ తీసుకోవాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే వివిధ పార్టీలకు చెందినటువంటి నేతలతో పాటు ఈ యొక్క సమావేశాన్ని అటు నిర్వహించి తదనంతరం వివిధ రాజకీయ పార్టీలకు లేఖలు రాసి ఢిల్లీ వేదికగా కూడా పోరాటానికి సిద్ధం కావాలనేది కూడా ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ వేదికగా కూడా ఈ యొక్క 42% బీసీలకు రిజర్వేషన్ పెంపు అంశానికి సంబంధించి స్థానిక సంస్థల్లోనే కాదు, విద్యా, ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో కూడా ఈ యొక్క రిజర్వేషన్ పెంపొందిస్తామనేటటువంటి నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో దానికి సంబంధించి కూడా ఒక స్పష్టమైనటువంటి ఎజెండా తీసుకొని బీసీల్లో చర్చ జరిగే విధంగా గ్రామానికి వెళ్లే విధంగా కూడా బాధ్యతలు అప్పగించేటటువంటి అవకాశం ఉంది. అయితే ఊహించిన స్థాయిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కులగణన చేపట్టిన
చేపట్టినా క్షేత్రస్థాయిలో పెద్దగా చర్చ జరగలేదు అనేది కూడా కొంత సీఎం అభిప్రాయపడతా ఉన్నారు. దాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లేందుకు బీసీ నేతలు నడుం బిగించాలనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ యొక్క సమావేశం జరగనుంది. కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్య నేతలు అలాగే కాంగ్రెస్ పార్టీలో గతంలో పనిచేసినటువంటి బీసీ ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కానున్నారు. ఓవరాల్ గా ఈ యొక్క సమావేశంలో పిసిసి చీఫ్ సైతం బీసీ నేతలకు దిశానిర్దేశం చేసేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. భాగ్యం.